సంతోషపడి, ఇప్పుడు అసలు నీకు రామచంద్రుడికి ఏ విధంగా సమాగమం జరిగింది, రామలక్ష్మణులని నీవు ఏ విధంగా తెలుసుకొని ఉంటావు, అయితే ఒకవేళ నీవు నిజంగా రాముణ్ణే గనక బాగా పరికించి చూసినట్లయితే ఆయన శరీరం ఏ విధంగా ఉంటుంది, ఆయన అంగ ప్రత్యంగాలన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి, ఆయన గుణాలు ఏ విధంగా ఉంటాయి, లక్ష్మణుడు ఏ విధంగా ఉంటాడు, ఇవన్నీ కూడా నాకు వివరించి చెప్పు అని అడుగుతుంది తల్లి సీతమ్మ తల్లి. ఇది 35వ సర్గ సుందరకాండలో. ఈ సర్గని గనక నిత్యం పారాయణ చేస్తూ ఉన్నట్లయితే బుద్ధి, ప్రజ్ఞ ఇటువంటివన్నీ కూడా బాగా విశేషంగా పెరుగుతాయి అని చెప్పి శాస్త్రవచనం. అంతేకాకుండా బుధ మహాదశలో ఉండేటువంటి దోషాలు కూడా నివారించబడతాయి అని చెప్పి పండితులు చెప్తారు.